అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న ఆదివారం నాడు తిరుపతికి పోయినాం. ఆయననే పోదాం అని గత కొన్ని రోజుల నుంచి అంటాడు. అదే పోదాం మరి పైసలు ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని పోయినా. ఆయన కొద్దిగా ప్రయాణం అంటే నడేది. నేను ట్రైన్ టికెట్లే బుక్ చేసిన. ట్రైన్ ఇవ్వరకు ప్రయాణం అయితే వేయలే. ఉంటుంది కావచ్చు, మంచిగా ఉంటాడు కావచ్చు అనుకున్నా కానీ ఆ ట్రైన్ కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఇక వాళ్ళ అమ్మతోటే వండుకొని ఉన్నాడు. ఎక్కడ వెళ్ళే వాళ్ళు దిగేదాకా. ఇక్కడికి వెళ్ళి బస్సులో పోయినాం వరంగల్ దాకా. అంటే ట్రైన్ పెట్టినాక మీదికి బస్సు ఎక్కువంటే అద్దు నాకు వాంత అయితే మనం నడుద్దాము అని అంటే మెల్లమెల్ల నడుచుకుంటూ పోయినాం. అక్కడికి పోయినాక కూడా మంచిగానే ఉన్నాడు. ఇక రాగానే ట్రైన్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. వాంత వచ్చినట్టు అవుతుంది అట్లా ఇట్లా అన్నాడు. వాంత ఏం చేయలేడు. అయితే ఈ రాగా బస్సులో ఇక ఒక కవర్ పెట్టినా కానీ అందులో ఏం కక్కలేడు. కవర్ ఇట్లా పెట్టుకుంటాడు మూతికాడ, ఏం కక్కలేడు. 12 అయింది కావచ్చు ఇక్కడ దిగు నిన్న నైట్. అంతా ఆ రోడ్ అవతల దిగి ఇక్కడ దాకా వచ్చిండు. దగ్గర ఒక 500 మన 300-200 గజాలు ఉంటుంది కావచ్చు. అంత దూరం దాకా మంచిగా నడిచి వచ్చిండు ఒక్కోడే. ఈ మా సంధ్యలో వచ్చి తొవ్వల మా ఇంటికి వచ్చే తొవ్వకు వచ్చిన కానీ ఇంకా కాళ్ళు చేతులు ఆడాలేసి ఇట్లా పడిపోయాడు. అంత ఏమైంది అంటే నేను బ్యాగులు వేసి ఏదో వేసుకొని వచ్చి ఇంటికి వచ్చి గద్దె మీద కూర్చోబెట్టినా. ఏమైంది అంటే ఇట్లా బలిమిడికి ఇట్లా శ్వాస తీసిండు. ఇంకా కొన్ని నీళ్ళు ఏదో తాగాలంటే ఒక బుక్క తగ్గుకుంటూ తాగిండు. మీదనే పడ్డి ఉంచుకున్నాడు మీదనే. మంచిగా లేదని చెప్పి పక్కకుంటే అటోని మాట్లాడుకొని అయినా ఎప్పుడు రెగ్యులర్గా మన కావేరి పిల్లల హాస్పిటల్లో చూపిస్తా. ఆయన అందుబాటులో ఏడేటో వేయండి చెప్తే మన పక్కపుంట అది శ్రీకార దాంట్లోకే అయినా వాళ్ళు అక్కడ ఊళ్ళు లేరు. అప్పటికి 1 అవుతుంది, 12:30 అట్లా 1 అయింది కావచ్చు. అన్ని లైట్లు వేసి ఉన్నాయి కానీ పిలిచింది ఎవరు రాలి. ఆ ఊళ్ళో ఆయనకు ఫోన్ చేస్తే సూర్యోదయకో అని అన్నాడు. అల్లుడు అవుతాడు. అయితే అక్కడికి సార్ ఉన్నాడు. చూసి కొద్దిగా క్రిటికల్ ఉంది కేసు, సర్కారు దవాఖానకి ఊరే అన్నాడు. అడిగాను ఆయన అవన్నీ పెట్టి చూసిండు. అమ్మ లేదు తీసుకపోరి చనిపోయిండు అన్నాడు. అంటే లేదు సార్ ఇప్పుడు మాట్లాడండి 5 నిమిషాల కింద మీరు మంచిగా ఊరి అని అంటే ఆయన ఏళ్ళకి అన్ని పెట్టుకొని చూసిండు. ఆయనకు పని చేసింది. మళ్ళీ ఈయనకు పెడితే పని చేయలేదు. అవి ఏం మిషన్ పని చేయలేవు. మరి ఇట్లా అవ్వడానికి గల కారణాలు ఏంది అన్నట్టు అసలు ఏంది? ఆయనకు ప్రయాణం అంటే ఒక ఫీబోలాగా ఉండే. ప్రయాణం అంటే ఇష్టం ఉండకపోకపో ఆయననే పోదామంటేనే పోయినా నేను వద్దన్న. తాతకు మానం మంచిగా లేదు. ఏమైనా ఆరోగ్యం గతంలో ఏమైనా ఆరోగ్యం బాగోలేదా ఎట్లా అన్నట్టు? గతంలో నేను హైదరాబాద్ పోయేటోని అప్పుడప్పుడు. ఆయనకి చిన్నప్పుడు కొంచెం మేనరికంగా జెనెటిక్ లోపం ఉండే. దాన్ని సవరించుకున్నది. మందులు వాడితే ఏం కాదంటే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. రెయిన్బో హాస్పిటల్కి పోతా. మేనరికం ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికీ నా 5 ఏళ్ళు అయిపోవట్టి అది వాడి నుంచి మంచిగా అయింది. ఆయనకి ఏ ఇబ్బంది లేదు. కాకపోతే జర్నీ చేసినప్పుడు కొద్దిగా నంజు కక్కుతుంది. నంజు కక్కడానికి కూడా ఇప్పుడు ఇలా ట్రైన్లో కక్కలే, బస్సులో కక్కలే. వాంతి వచ్చినట్టు అవుతుందని చెప్పి పండుకున్నాడు కానీ ఏడ కూడా కక్కలే. తినుడు అంటే జ్యూసులు అవి తిన్నాడు. మేము అన్నం తిందామన్నా కానీ తినలేదు. టిఫిన్ చేద్దామన్నా కానీ వేయలే. 4 వడలు ఎత్తే ఒక వడలో సగం కూడా తినలే. చాలీగా నాకు కప్పుకుంటా వద్దు అని ఇట్లా ఆపి లైట్గా తిన్నాడు. సేపు ముక్కిస్తే దాన్ని గిచ్చుకుంటా అరటి పండు ఇస్తే దాన్ని చిన్న తినుకుంటా ఉన్నాడు. చాలీగా నాకు అన్నాడు. నీళ్ళు తాగి ఇంటికి రాగా ఇట్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.